ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ ఈ సమస్త ప్రపంచము కూడా అవ్యక్త రూపుడైనటువంటి నా చేతనే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణికోట్లు అన్నీ కూడా నా యందు ఉన్నవి. అయితే నేను వాని యందు ఉండడం లేదు. నాకు అవి ఆధారాలు కానే కావు. సమస్తానికి నేను మాత్రమే ఆధారము అని చెబుతూ, అంతేకాదు ఇంద్రియాలకు గోచరము కానటువంటి అతి సూక్ష్మ వస్తువే కదా పరమాత్మ. ఆ పరమాత్మ సామాన్యమైనటువంటి భూతాకాశమే. మనకి నేత్రాలకు కనబడకుండా ఉంటే సామాన్యంగా ఉండేటువంటి ఈ పంచభూతాలలో మొట్టమొదటిది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ యొక్క సామాన్యమైనటువంటి ఆకాశమే మన యొక్క కన్నులకు కనబడకపోతే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిదాకాశము అంటే ఆత్మస్వరూపము, ఆత్మాకాశము ఈ యొక్క చర్మచక్షువులకి ఎలా కనబడుతుంది? కాబట్టి పరమాత్మ వ్యక్తము కానటువంటి వాడు, అవ్యక్త రూపుడు అని కదా చెప్పబడింది. స్థూలాకాశము చేత ఏ ప్రకారమైతే జగత్తంతా కూడా పరివ్యాప్తమై ఉన్నదో అలాగే ఈ పరమాత్మ చేత ఈ స్థూలము, సూక్ష్మము మొదలైనటువంటి జగత్తంతా కూడా ప్రాణికోట్లన్నిటి యందు కూడా వ్యాప్తములై ఉన్నవి. కాబట్టి అవన్నీ కూడా పరమాత్మ యందే ఉన్నవి అవుతూ ఉన్నవి. నా యందు ఉన్నప్పటికీ కూడా అవన్నీ నేను వాని యందు లేను అని భగవానుడు ఎందుకు చెప్పారు అంటే, వాస్తవ దృష్టి చేత తత్వ విచారణ చేత మనం పరిశీలించినట్లయితే ఈ నామముతో రూపముతో కూడుకుని ఉన్నటువంటి ఈ దృశ్యమాన జగత్తు అంతా కూడా కలలాగానే అబద్ధమై ఉన్నది. కలగనేటప్పుడు మాత్రము నిజముగా తోస్తుంది కానీ కలకు ముందు కానీ కల తర్వాత కానీ అదంతా కళానుభవం అబద్ధమే అయి ఉంటుంది. మరి అప్పుడు ఏది సత్యమై ఉన్నది? ఎల్లప్పుడూ సత్యమై ఉన్నటువంటిది సత్యం ఒకటే కదా, ఆత్మ ఒకటే కదా. ఆ ఆత్మయందు ఈ దృశ్యజాతం అంతా కూడా తాడునందు పాములాగానే ఆరోపించబడింది. అక్కడ ఉండేది తాడే, దానిని మనం అజ్ఞానము అనే చీకటి యందు దానిని పామని భ్రమించినట్లుగానే ఇలాగే ఈ మిథ్యాభూతమైనటువంటి అబద్ధ స్వరూపమైన దృశ్య వస్తువునందు సత్య వస్తువుకు పరమాత్మ అనేవాడు ఎలా ఉంటాడు? ఉండడు కదా. కాబట్టి భగవానుడే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నా యందు ఈ భూతాలు అంటే ప్రాణికోట్లు అన్నీ ఉన్నవి కానీ నేను మాత్రం వాటి యందు లేను అని చెప్పడానికి కారణమై ఉన్నది. అయితే స్థూలము, సూక్ష్మము అయినటువంటి పెద్దగా కనబడేటువంటిది, కనబడనటువంటి సూక్ష్మ రూపంలో ఉన్న ఈ కదిలేది, కదలని ఈ యొక్క పంచభూతాలతో కూడినటువంటి ఈ దృశ్య జగత్తంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉండడం చేత ఆయన లేనటువంటి చోటు లేనే లేదు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఆయన యొక్క పరమాత్మ యొక్క ఉనికిని సర్వత్రా కూడా అనుభూతం చేసుకోవాలి. అలా చేసుకుని పాపాలతో కూడినటువంటి కార్యాలను చేయకుండా ప్రాణికోట్ల పట్ల, భూతకోట్ల పట్ల సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క దేహాన్ని ధరించినటువంటి ఈ ప్రాణికోట్ల పట్ల ఎల్లప్పుడూ దయ కలిగి భక్తిభావముతో కూడుకొని ఉండాలి. అందుకే ఎందుకు అంటే పరమాత్మ ఎటువంటి రూపము కలిగిన వాడు? ఇంద్రియాలకు గోచరము కానటువంటి అతి సూక్ష్మమైన రూపము కలిగిన వాడు. ఆయన స్థూలమునందు, సూక్ష్మమునందు, సమస్త ప్రపంచమునందు కూడా వ్యాపించి ఉన్నాడు. మరి పరమాత్మ యందు ఎటువంటి స్థితి కలిగి ఉన్నవి? ప్రాణికోట్లన్నీ కూడా పరమాత్మ యందే స్థితిని కలిగి ఉన్నవి కదా.
అని తెలియజేస్తూ నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. ప్రాణికోట్లు నా యందు ఉండేటువంటివి కావు. ఏ విధంగా? ఈశ్వర సంబంధమైనటువంటి నా యొక్క ఈ యోగ మహిమను చూడు నువ్వు. నా యొక్క ఆత్మస్వరూపము అంటే ప్రాణికోట్లను ఉత్పన్నం చేసేటువంటిది, భరించేటువంటిది అయినప్పటికీ కూడా ఆ ప్రాణికోట్ల యందు ఆ ప్రాణుల యందు ఉండడం లేదు. అంటే వాటిని ఆధారంగా చేసుకుని ఉండేటువంటిది కాదు అని చెప్పడం జరిగింది. మనకి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి శ్లోకంలో అయితే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అనేటువంటి శ్లోకంలో మనకేమని చెప్పారు? నాయందు సమస్త ప్రాణులు ఉన్నవి అని చెప్పారు. ఇక్కడ ఈ నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. ఇప్పుడు మనం తెలియజేసుకునేటువంటి ఈ శ్లోకమునందైతే నా యందు ఏ ప్రాణులు లేవు అని చెప్పడం విపరీతం కాదా? ముందేమో సమస్త ప్రాణులు నా యందే ఉన్నవి అని, ఇప్పుడేమో నా యందు ఏ ప్రాణులు లేవు అని చెప్పడం అనేటువంటిది విపరీతం కాదా అని మనందరికీ ప్రశ్న కలగవచ్చు. అయితే సామాన్యుల దృష్టి యందు అయితే దృశ్యము అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి అది భగవంతుని యందు స్థితి కలిగి ఉన్నదని, దానికి ఆధారమైనటువంటిది భగవంతుడే అని కదా చెప్పబడింది. అయితే పరమార్థ దృష్టి యందు రెండు అనేటువంటిదే ఉండదు, ద్వైతము అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక ప్రపంచం కానీ ప్రాణికోట్లు కానీ అక్కడ ఉంటాయా? అక్కడ రెండు అనేది లేనప్పుడు ఆ రెండు లేని ప్రదేశమునందు ప్రపంచం ఒకటి ప్రాణికోట్లు ఒకటి అనేటువంటివి అప్పుడు ఉంటాయా? ఉండవు. అక్కడ ఏమున్నది? కేవలం చిద్ఘన పరమాత్మ వస్తువు మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి అటువంటి ఏకమైనటువంటి అద్వైత దృష్టి ఎందైతే నా యందు ఈ భూతములు ఉన్నవి అనేటువంటి వాక్యాలు ఎలా పొసుగుతాయి? ఇక్కడ భూతాలు వేరు నేను వేరు కాదు కదా. కాబట్టి నా యందు ఏ భూతాలు కూడా లేవు. భూతాలు అంటే పిశాచాలు, దెయ్యాలు, భూతాలు అనేటువంటి అర్ధ సంకోచమైనటువంటి పదము కాదు. భూతములు అంటే ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులతో కూడుకొని పృథ్వీ యందు ఉత్పన్నమైనటువంటి ఔషధులు పదార్థాలు ఆస్వాదించి జీవుల యొక్క ఉనికిని ప్రకటింపజేసేటువంటిదే భూతములు అంటే సర్వ ప్రాణికోట్లు. కాబట్టి ఇక్కడ నా యందు ఏ భూతాలు కూడా లేవు. అసలు పంచభూతాలు అనేటువంటివే లేవు. పంచభూతముల యందు ఉత్పన్నమై దానితో మిశ్రితమైనటువంటి వాటి యొక్క కలయికల వల్ల ఏర్పడినటువంటి పదార్థాలు కానీ పదార్థాలను భుజించినటువంటి ప్రాణికోట్లు కానీ ఏవి కూడా నా యందు లేవు. అసలుకు దృశ్యము అనేటువంటిది ఉన్నది అని చెప్తున్నాం కదా, ఆ దృశ్యమే నా యందు లేనే లేదు. ఎందుకు? నేను కూడా దృశ్యమునందు లేను. ఇక్కడ దృశ్యం వేరు, పరమాత్మ వేరు. మరి పంచభూతాలు ప్రాణికోట్లు వేరు, పరమాత్మ వేరు అనేటువంటివి రెండుది లేదు. ఎందుకు? అక్కడ ఉన్నది అద్వైతమే, ఒక్కటే. ఆ ఒక్కదాని యందు నేను ప్రపంచము అనేది రెండు అనేది పొసగుతాయా? పొసగవు కదా. అందుకనే దృశ్యము నా యందు లేనే లేదు, నేను కూడా దృశ్యమందు లేను అనే సర్వానికంటే కూడా ఉన్నతమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి దృష్టి చేత పరమాత్మ ఈ విషయాలను తెలియజేశారు. ఎలాగంటే మేలుకొన్న తర్వాత మనుజుడు స్వప్నలోకం నా యందు లేదు, నేను స్వప్నలోకమునందు లేను, అంతే కదా. ఇప్పుడు కళను అనుభవించేటప్పుడు కళను అనుభవించాం, కానీ మెలకువలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు అంటే స్వప్నలోకంలో ఉన్నాడా? లేదు. లేదు. ఆ స్వప్నలోకం తన యందు ఉన్నదా? అది లేదు అని ఎలా చెప్తాడో అట్లాగే ఈ యొక్క తాడులో చూసినటువంటి పాము అనేటువంటి భ్రమ వెలుతురు సాయంతో చూసినప్పుడు ఆ పాము అనేటువంటిది లేదు. అక్కడ ఏమున్నది అంటే తాడు యందు కనబడినటువంటి సర్పభ్రమ అనేటువంటిది తొలగిపోతే ఏమవుతుంది? ఆ యొక్క తాడునందు సర్పం కానీ ఆ సర్పమునందు తాడు కానీ లేదని ఎలా చెప్తామో, ఎలాగా? ఆ తాడులో సర్పం లేదు, ఆ సర్పమునందు తాడుందా? అది లేదు.
అని ఎలా తెలియజేస్తామో అలాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాక్యాలు కూడా. అయితే మనకు పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు? దృశ్యరహితమైనటువంటి, దృశ్యమే లేనటువంటి, పరిపూర్ణముతో సర్వము నిండిపోయినటువంటి అద్వైత దృష్టి ఏదైతే ఉంటుందో, ఏకరసమాత్రమైన ద్వితీయం నాస్తి, రెండవది లేనటువంటి దృష్టి యందు తెలియజేశారు మనకి. అటువంటి పూర్ణమైనటువంటి స్థితి యందు ఏమి ఉంటుంది అంటే ఒక్క బ్రహ్మమే, కేవలము ఆత్మ మాత్రము తప్ప ఇతరమైనటువంటి ఏ వస్తువు కూడా ఉండనేరదు కదా. కాబట్టి ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరిస్తూ ఉన్నప్పటికీ, రక్షిస్తూ ఉన్నప్పటికీ, పరమార్థ దృష్టిలో అయితే ప్రాణులతో కానీ జగత్తుతో కానీ ఏమాత్రము సంబంధం లేకుండా పరమాత్మ వెలయుచూ ఉన్నాడు. ఏకరసమాత్రుడై, సర్వవ్యాపకుడై, సర్వము సర్వోన్నతుడై, అధిష్టానమై, సర్వ పరిపూర్ణమై, అచలుడై, ఈ విధంగా ఉన్నటువంటి దేనితో కూడా పరమార్థ దృష్టిలో విచారించి చూసినప్పుడు ప్రాణులతో కానీ జగత్తుతో కానీ ఏమాత్రము ఎటువంటి సంబంధము లేకుండా పరమాత్మ సర్వే సర్వత్రా సర్వ ప్రదేశాల యందు సర్వవ్యాపకంగా ఏకరసమాత్రంగా వెలయుచూ ఉన్నది పరమాత్మ ఒక్కరే. ఈ సత్యాన్నే కదా మనకి గీతాచార్యులు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకంలో తెలియజేసి ఉన్నది. అంటే జగత్తుతోటి తన యొక్క అసంగత్వాన్ని గురించి తెలియజేయడం. ఈ యొక్క జగత్తు అన్నప్పుడు జాయతే గచ్చతే ఇది జగత్తు, వచ్చేటువంటిది పోయేటువంటిది. వచ్చేదేంటి? దేహము లేదా ఉపాధి లేదా శరీరము. మనం అనేక పర్యాయ పదాలను ఉపయోగించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటిది ఉపాధి. ఈ ఉపాధి యొక్క రాకపోకలు, రావడం, కొనసాగడం, పోవడం అనేటువంటిది ఈ యొక్క దేహాల యొక్క ఉపాధుల యొక్క సమూహాలు, సముదాయాలతో ఉన్నటువంటిది, వచ్చిపోయే రాకపోకలు కలిగినటువంటిది ఏ జగత్తు. అయితే ఈ ప్రాణులతో కానీ, జగత్తు అంటే ప్రాణి సముదాయం, రాకపోకలు కలిగినటువంటిది కాబట్టి ప్రాణి సముదాయమే జగత్తు. అందుకే ఈ జగత్తుతో కానీ ప్రాణులతో కానీ ఏమాత్రము కూడా మనకి అసలు ఆ పరమాత్మతో ఏమాత్రము సంబంధం లేదు. అందుకే పరమాత్మ సర్వే సర్వత్రా ఏకరసమాత్రంగా అలరారుచూ ఉన్నారు. అయితే ఈ జగత్తుతోటి పరమాత్మ తన యొక్క అసంగత్వాన్ని గురించి తెలియజేశారు. అంటే ఆ యొక్క కనబడేటువంటి జగత్తుకు ఆధారం పరమాత్మే అయినప్పటికీ కూడా ఆ జగత్తుతో పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదని, నిర్లేపత్వము అంటే దేనికి అంటనటువంటి స్థితిని వ్యక్తం చేసినటువంటి వారే ఆయన తన యొక్క యోగ మహిమను, తన యోగము చేత, తన యొక్క ఆ కల్పన చేత కలిగినటువంటి మహిమను, ఆ కూడికతో ఉన్నటువంటి ఐశ్వర్యంతో ఉన్నటువంటి జ్ఞాన సంపదతో కూడిన మహిమను చూడవలసినదిగా పరమాత్మ అర్జునునికి ఆదేశిస్తున్నట్లుగానే ఆమిషతో మనందరికీ కూడా ఆ విధమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. ఇదే కదా ఈశ్వర సంబంధమైనటువంటి గొప్పదైన యోగము. అయితే పరమార్థ దృష్టి యందు జగత్తు ఎలా ఉన్నది అంటే బ్రహ్మరూపంగానే శేషించి ఉంటుంది. జగత్తు అనే ప్రత్యేకమైనటువంటి పదార్థము లేనే లేదు. పరమార్థ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్తు అనేటువంటిది కేవలము ఎందుకు సర్వే సర్వత్రా ఏకరస వస్తువు, ఏకమాత్రమే అయ్యి అక్కడ రెండవది లేనిది అయినప్పుడు జగత్తంతా కూడా బ్రహ్మరూపంగానే శేషించి ఉంటుంది కదా. జగత్తు అనేటువంటి పదార్థము ఒకటి మళ్ళీ వేరుగా ఉంటుందా? సర్వము బ్రహ్మముగానే మిగిలి ఉన్నప్పుడు ఇక మళ్ళీ బ్రహ్మమునే గాంచగలిగినప్పుడు జగత్తు అనే రెండవ పదార్థం వేరుగా ఉంటుందా? ఉండదు. అలాగే ఆరోపితమై వస్తువు అంటే ఏ వస్తువునైతే ఆరోపించామో అది పారమార్థిక దృష్టితోటి, సత్య దృష్టితోటి అధిష్టాన రూపంగానే పరిణమిస్తుంది. అంటే మార్పు చెందుతుంది. అది అటువంటి మార్పును పొందుతుందా? కాదు. ఆరోపిత వస్తువు అన్నప్పుడు మన దృష్టిలో భేదం
అధిష్టానమునందు ఆరోపించుకున్నటువంటి వస్తువు అధిష్టానమునందు లీనమవుతుంది. ఈ విధంగానే ఎప్పుడైతే సత్యదృష్టి అనేటువంటిది వస్తుందో ఆ సత్యదృష్టి, సత్యాన్ని గమనించగలగటం, సత్యాన్ని చూడగలిగేటువంటి దృష్టి వచ్చినప్పుడు, సత్యాన్ని చూడకముందు అసత్యముతో కూడుకుని ఉన్నప్పుడు ఆరోపించుకున్నటువంటి వస్తువు సత్యదృష్టి యందు ఏమవుతుంది? అది అధిష్టాన రూపంగానే మార్పు పొందుతుంది. వస్తువు ఎప్పటికీ మార్పు పొందదు. వీని యొక్క దృష్టి సత్యము అసత్యము, అజ్ఞానము జ్ఞానము. అజ్ఞానము అనే భ్రమ తొలగినప్పుడు జ్ఞాన రూపంలో ఉన్నటువంటి అప్పుడు జగత్తు అనేది లేదు. లేకుండా ఎక్కడికి పోయింది? అంతకుముందు చూసాం కదా, అజ్ఞానములో చూసాం. అజ్ఞానము జ్ఞానములందు లీనమైనప్పుడు అజ్ఞాన రూపమైనటువంటి జగత్తు అధిష్టాన రూపమైనటువంటి దాని యందు జ్ఞాన దృష్టితోటి లీనమైంది. అటువంటి పరిపూర్ణమైనటువంటి దృష్టినే కదా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చక్కగా వ్యక్తం చేశారు. అందుకే ఈశ్వరీయమైనటువంటి యోగ మహిమ ఎటువంటిదంటే, పరమాత్మ ప్రాణులను భరిస్తూ ఉన్నప్పటికీ, రక్షిస్తూ ఉన్నప్పటికీ అవి ఏవి కూడా వాస్తవానికి అతని యందు లేకనే ఉన్నాడు పరమాత్మ. ఇదే కదా ఈశ్వరుని యొక్క మహిమ. అంటే పూర్ణమైనటువంటి అద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానము ఎటువంటిది అన్నప్పుడు, అటువంటి పూర్ణ అద్వైత దృష్టి యందు జగత్తు అనేటువంటిది అసలు ఉంటుందా? ఉండనే ఉండదు. ఎందుకు? అంతా కూడా ఒకే బ్రహ్మస్వరూపంగా ఉంటుంది కాబట్టి. ఇక అద్వైత దృష్టి యందు అయితే జగత్తు యొక్క స్థానము అనేటువంటిది ఉండనే ఉండదు అని చెబుతూ, రెండవ అంటే ద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానాన్ని గురించి తెలియజేస్తూ, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సానేత్యుపధారయ. ఏ ప్రకారంగా అయితే అంతటా కూడా సంచరిస్తూ ఉండేటువంటిది గొప్పది అయిన వాయువు ఎల్లప్పుడూ కూడా ఆకాశమునందే ఉన్నదో, ఆ ప్రకారంగానే సమస్త ప్రాణికోట్లు కూడా నాయందు ఉన్నవి అని తెలుసుకో అని ఎవరికి చెప్తూ ఉన్నారు? మనకే కదా. అర్జునుని మాత్రమే మిషగా పెట్టుకొని అర్జునునితో సహా మనందరికీ కూడా పరమాత్మ నేరుగా తెలియజేస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా అంటే, సమస్త ప్రాణికోట్లు కూడా పరమాత్మ యందు ఏ ప్రకారమైతే స్థితిని కలిగి ఉంటూ ఉన్నావో అనేటువంటి విషయమైతే ఇక్కడ మనకి ఒక ఉపమానం ద్వారా కూడా తెలియజేశారు. ఎందుకు? వాయువు అనేటువంటిది ఎట్లా చాలా విశాలమైనది. అసలు వాయువు లేనటువంటి ప్రదేశం ఉన్నదా? లేదు. అంతా కూడా వాయువు సంచరిస్తూనే ఉంటుంది. గొప్పది అయినప్పటికీ కూడా అది ఎక్కడి నుండి ఉత్పన్నమైనది, దేని యందు ఉన్నది అంటే ఆకాశమునందే ఉన్నది. ఆకాశం గగనం శూన్యం, ఏమీ లేనటువంటిది. మిగతా 4 భూతాలకు ఆశ్రయం అయినటువంటిది ఏ ఆకాశం అయితే ఉన్నదో అది ఆ ఖాళీ యందు ఎల్లప్పుడూ కూడా ఆ వాయువు ఒక మూల అణిగే ఉంటుంది. అలాగే జగత్తు కూడా విశాలమైనది. అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్రాణికోట్ల చేత నిండిపోయి ఉన్నది. అయినప్పటికీ కూడా అది పరమాత్మ యందు అది ఏదో ఒక మూల అణిగి ఉంటుంది. ఎలాగా? ఆకాశమునందు వాయువు ఎంత గొప్పదైనా, వాయువు సర్వత్రా వ్యాపించి చెలిస్తూ ఉన్నా అది దానికంటే కూడా అది ఎక్కడి నుండి ఉత్పన్నమైనది? ఖాళీ నుండే ఉత్పన్నమైనది. అటువంటి ఖాళీ యందు ఈ యొక్క గొప్పదైన అతి విశాలమైనటువంటి ఈ వాయువు ఆకాశం యొక్క ఒక మూల ఏ విధంగా అయితే అణిగి ఉన్నదో, అలాగే ఈ జగత్తు చాలా విశాలమైనది, గొప్పది, సర్వము కూడా ప్రాణికోట్లతో నిండిపోయి ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ జగత్తు కూడా పరమాత్మ యందు అది ఏదో ఒక మూల అణిగే ఉంటూ ఉన్నది. ఇంకా కూడా ఆకాశము తన యందు ఉన్నటువంటి వాయువుతోటి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆకాశం ఏం చేస్తుంది? ఆకాశంలోనే వాయువు ఉన్నది, ఒక మూల ఉన్నది, సర్వం వ్యాపించి ఉన్నది, అతి విశాలమైనది వాయువు. అయితే వాయువు ఎక్కడున్నది?
ఆకాశమునందు ఖాళీ ఎందే ఉన్నది కదా. అయితే ఆకాశం ఏం చేస్తుంది, తన యందు ఉన్నటువంటి వాయువుతో అతి సన్నిహితంగా చాలా సామీప్యంగా ఉన్నప్పటికీ కూడా దానితో ఏమాత్రము కూడా అంటకుండా నిర్లేపంగానే ఉంటుంది కదా. ఆకాశము అనేటువంటిది ఖాళీ దేనికైనా అంటుతుందా, అంటదు. ఆకాశమంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వాయువుతోటి ఆకాశము అనేటువంటిది అంటుతుందా, అంటడం లేదు. ఎలాగా అంటకుండా ఉంటుందో అలాగే ఈ పరమాత్మ కూడా జగత్తును తన యందు కల్పితంగా కలిగి ఉన్నప్పటికీ కూడా దానితో ఏమాత్రము పరమాత్మ అంటకుండా ఉంటుంది అని చెబుతూ, ఆకాశంలో వాయువు ఉన్నప్పటికీ కూడా వాయువుతోటి ఆకాశము అంటబడనట్లుగానే పరమాత్మ యందు జగత్తు ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తుతోటి పరమాత్మ అంటబడకానే ఉన్నాడు అని చెబుతూ, వాయువు యొక్క గుణదోషాలు ఆకాశాన్ని అంటవు కదా. వాయువు యొక్క గుణదోషాలు అనేకాలు ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఖాళీని అంటుతాయా, అంటావు. అదేవిధంగా ప్రాణుల యొక్క గుణదోషాలు కానీ ఆ ప్రాణులు చేత చేయబడేటువంటి కర్మలు మొదలైనటువంటివన్నీ కూడా పరమాత్మను అంటుతాయా, అంటావు కదా. ఆకాశము అనేటువంటిది కంటికి కనబడదు. ఎందుకు, మనం ఆకాశంలోనే ఉన్నాం కానీ ఆకాశాన్ని చూడగలుగుతున్నామా, లేదు. అలాగే ఆకాశము అనేటువంటిది కంటికి కనబడుతుందా, కనబడదు. అలాగే పరమాత్మ సర్వానికి సర్వ ప్రాణికోట్లకు ఆధారభూతుడే అయినా కూడా వ్యక్తమవుతూ ఉన్నాడా, లేదు. అవ్యక్త రూపుడు. అంటే ఆకాశము సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది. సూక్ష్మాతి సూక్ష్మం, ఎంత సూక్ష్మమైతే అంత వ్యాపించి ఉంటుంది. అలాగే ఇక్కడ ఆకాశము అనేటువంటిది మిగుల సూక్ష్మమైనది, సర్వత్రా కూడా ఆకాశమే ఉన్నది. అటువంటిది ఎందుకు, సర్వము వ్యాపకమైనటువంటి స్థితి సూక్ష్మత్వానికే ఉంటుంది. అలాగే పరమాత్మ ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మ రూపుడు. అయితే ఆయన సర్వవ్యాపకుడు. అప్పుడు సర్వము కూడా అతి సూక్ష్మ రూపుడు. ఆకాశము కంటే కూడా చిదాకాశ రూపుడైనటువంటి పరమాత్మ అవ్యక్త రూపుడైతే, ఆ సర్వవ్యాపకుడైతే ఈ రెండవది లేనిది అన్నప్పుడు జగత్తు ప్రాణికోట్లు అప్పుడు పరమాత్మ కంటే భిన్నముగా లేదు కాబట్టి రెండవది లేదు, నా యందు లేవు అని చెప్పడానికి ఆ సమాధానం సరిపోతుంది. ఇంకొకటి, ఏ విధంగా ఆకాశములో ఉన్నటువంటి వాయువు ఏ విధంగా ఆకాశాన్ని అంటలేదో ఆ విధంగా అంటకుండా ఉండేటువంటి స్థితి ఖాళీ అయినటువంటి ఆకాశానికి ఎలా ఉందో, సర్వానికి ఆధారభూతుడైనటువంటి పరమాత్మ దేనికి కూడా ఆ ప్రాణికోట్ల యొక్క కర్మలకి, వాసన సంబంధమైన వాటికి, ఇంకా కూడా గుణదోషాలకు కూడా అంటకుండా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి స్వరూపము, సర్వవ్యాపకత్వము కలిగినటువంటి పరమాత్మ. అయితే అప్పుడు ఆ ప్రాణికోట్లకు పరమాత్మకు రెండుగా ఉన్నవా, లేవు. పరమాత్మ కంటే భిన్నమైనవి కావు ప్రపంచము, ప్రపంచానికి భిన్నమైనది కాదు ఈ యొక్క జగత్తు. ఈ జగత్తు ప్రపంచము సర్వేక సమస్తము కూడా పరమాత్మ రూపమే. దానిని చూడగలిగినటువంటి వాస్తవ దృష్టి లోపించినప్పుడు మాత్రమే జగత్తు అనే రెండవ వస్తువును వాడు మిథ్యాభ్రమంగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పారమార్థికమైనటువంటి పరిశీలన వాని యొక్క ఆలోచనకు వచ్చిందో, ఆ యొక్క పారమార్థికమైనటువంటి చింతలో ఈ జగత్తు, దృశ్యము, ప్రకృతి, విశ్వము, సర్వేక సమస్తము కూడా పరమాత్మ కంటే భిన్నము కాకుండా అభిన్నముగా సర్వము కూడా సదా సర్వత్రా చిచ్చక్తి స్వరూపంలో, సత్తా సామాన్య రూపంలో ఉన్నటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ స్వరూపము కంటే భిన్నమైనది, అన్యమైనది, తుల్యమైనది కూడా లేనే లేదు అని చెబుతూ, అందుకే ఈ ప్రకారంగా ఆకాశానికి పరమాత్మకి కూడా కొన్ని పోలికలు ఉన్నవి కదా. ఆకాశానికి లోబడి ఉన్న వాయువు, అగ్ని, జల, పృథువులకి ఎలా ఆకాశము అంటకుండా అన్నింటికీ ఆధారమై అన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకున్నట్లుగానే ఈ పరమాత్మ కూడా సర్వేక సమస్త జగత్తులు, విశ్వాలు, ప్రకృతులు, ప్రాణికోట్లు, ప్రపంచాలు ఇవన్నీ కూడా పరమాత్మ యందే
నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడా పరమాత్మ దేనికి అంటకుండా ఉన్నట్లుగానే ఆకాశానికి పరమాత్మకు చాలా పోలికలు ఉన్నవి. పరమాత్మను వర్ణించేటప్పుడు స్థూలమైనటువంటి ఈ భౌతికమైన దృష్టి కలిగినటువంటి వారు గ్రహించడం కోసమే ఈ ఆకాశ దృష్టాంతము అనేటువంటిది వాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పరమాత్మ ఆకాశం అవుతుందా? అస్సలు కాదు. కేవలం మనం ప్రమాణం కోసమే తీసుకున్నామే. కానీ ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మ స్వరూపుడు, అతీతుడు అయినటువంటి పరమాత్మ ఆకాశము ఎప్పటికీ కాదు. ఎలాగంటే ఆకాశము అనేటువంటిది జడమైనది, అది కదలనిది. పరమాత్మ చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యము తాను వెలుగుతూ సర్వాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు. తాను కదలక సర్వాన్ని కూడా చేతనావంతాన్ని చేసేటువంటి చైతన్య స్వరూపుడు పరమాత్మ అనే చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.